పట్టణ సీఐ శ్రీరాంపై పులివెందుల పట్టణానికి చెందిన అమరావతి అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. క్యారెక్టర్ లేని వాళ్ళని మాట్లాడి తనను మాత్రం ఇబ్బందులకు గురి చేశారని కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2007లో నా తమ్ముడు కొట్టి బలవంతంగా గోమాకలపల్లి ఈర్మాంపల్లి మండలం గోమాకలపల్లికి ఒక తిక్కలోలు ఫ్యామిలీ తిక్కలోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినాడు. నేను తాళ్ళపల్లి నుండి దుగ్గనారపల్లికి పారిపోయినా, గుట్టెక్కి పారిపోయి ఈడ్చిపోయి కొట్టి పెళ్లి చేసినాడు. అతను మొగోడ కదా చెక్ చేయించి పెళ్లి చేసినాడు. అతనికి పిల్లలు బుట్టలు వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఎరువులే 32 ఎకరాల భూమి, 1 కోటి రూపాయల డబ్బులు, 100 తులాల బంగారు మొత్తం అంతా నాకే వచ్చేది అని కొట్టి దేవుని గడపలో పెళ్లి అవుతుంటే పెళ్లి దగ్గర కూడా అంటాడు. మా పెద్దకి ఈనింది ఆచి అంతా మాకే వచ్చేది, వాడు ఏదో తరంగాడు మాకే వచ్చదని అంత బలంగా కొట్టి పెళ్లి చేసినాడు. 2007 నుండి పోరాడుతూనే ఉండా, స్టేషన్లు కోర్టు అన్నీ పోరాడుతూనే ఉండా. ఇప్పుడు డిఎస్పీ దగ్గరికి కడప నుండి ఎస్పీ ఆఫీస్ నుండి డిఎస్పీ దగ్గర కేసు పోయింది. డిఎస్పీ దగ్గర తిప్పి డిఎస్పీ కాదని నాకు తెలియకనే కోర్టుకు పంపించినాడు. అమ్మా నీకు 4 కానిస్టేబుల్ మాట్లాడతా, నువ్వు హైదరాబాద్ పోయి నీ భర్తను ఈడ్చుకొచ్చులేమ్మా, నీ తమ్ముని ఈడ్చుకొచ్చాములేమ్మా అని చెప్పి ఏం చేయకుండా నాకు తెలియకనే కోర్టుకు పంపించినాడు. 2018 నుండి కోర్టులో జరిగి కేసు కొట్టేసినారు. ఇప్పుడు శ్రీరామ్ బాగా చేర్చాడని అందరూ నాకు చెప్పి పంపిస్తున్నారు, చేర్చాడు పోమ్మా అని. అడిగిపోతే ముందు ఒక నెలంతా తిప్పినాడు. నెలంతా తిప్పి అమ్మా నేను చేర్చమ్మా, నువ్వు ఓపికంగా తిరుగుమ్మా, 1-2 నెలలు కానీ తిరుగుమ్మా, నేను చేర్చమ్మా, అందరికంటే ఎక్కువ చేర్చమ్మా నీకు అని తిప్పినాడు. మా తమ్ముని పిలిపించినాడు కూడా. పిలిపించినాక మా తమ్ముని వార్నింగ్ ఇచ్చినాడు. ఒరే ఆమె జీవితం నాశనం చేసినారా, నేను ఈసారి ఇచ్చుకున్నారా, ఆయనకు 1-2 ఎకరాల భూమి ఏంటిరా, ఆమె పిల్లని చాక్కుంటుంది అన్నాడు. నన్ను కూడా అమ్మ పోయిన జీవితం తిరిగి రాదు, నీకు అంత ఇంత ఇప్పించమ్మా పిల్లని చాక్కు అని చెప్పినాడు. సరే నాకు ఇష్టం లేకపోయినా నాకు డబ్బులు ఆచులు కాదు, నాకు న్యాయం జరగాల, నా తమ్మునికి నా అత్తగారికి శిక్ష పడాలని నా కోరిక. కానీ ఆయన చెప్పింది మాట కాదనకుండా సరే అని వచ్చేసిన. తర్వాత వారం రోజుల తర్వాత పోతే నువ్వు చచ్చిపో, మీ తమ్ముని పేరు ఎత్తే కిందేసి కొడతా, నువ్వు చచ్చిపో అంటున్నాడు. ఏం జరిగిందో మాకు తెలియదు. మళ్ళీ అన్న తర్వాత మీ హైదరాబాద్ నుండి నీ భర్తను ఈడ్చుకొచ్చి కొడతామ్మా, హైదరాబాద్ నుండి ఈడ్చుకొచ్చి కొడతామ్మా అన్నాడు. ఏం జరిగిందో ఆ లోపల తెలియదు. నువ్వు చచ్చిపో, మీ తమ్ముని పేరు ఎత్తే కిందేసి కొడతా, ఎవరు తమ్ముళ్ళు మోసం చేయరు. శ్రీరామ్ సార్ ఈ పిల్ల ఉంది, మొత్తం స్టేషన్ అంతా మనుషులు ఉన్నారు కనుక్కోండి, మొత్తం టీడీపీ వాళ్ళు కూలికి తిరిగే ఆడవాళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళందరి ముందర ఎన్ని మాట్లాడతావు, నువ్వు చచ్చిపో, ఒకసారి 10 సార్లు నువ్వు చచ్చిపో, కిందేసి కొడతా మీ తమ్ముని పేరు ఎత్తే. మీ తమ్ముడు ఎందుకు మోసం చేస్తాడు తెలిసి మా తమ్ముడి పేరు వివేకానంద రెడ్డి, పులివెందులే. మా భర్త పేరు నీలకంఠారెడ్డి. అది ఏం జరిగిందో తెలియదు. ఇంకా మేము మాట్లాడకూడదు, వేరే మాటలు మేము మాట్లాడకూడదు. అంత మంచిగా మాట్లాడినాడు. ఒకేసారి కొడతా, చచ్చిపో, నేను కొడతా, మీ తమ్ముడు వాడు కూడా అనలా, మీ తమ్ముని పేరు ఎత్తే కిందేసి కొడతా, నువ్వు చచ్చిపో, నేను చచ్చిపోతా, నా బిడ్డను ఏమైనా సాగుతారా, మోసపడం తప్ప. నువ్వు మోసపోయినావు అంటే మరి నువ్వు కూడా చెప్తున్నావు 2 నెలల ముందు తిరుగుమ్మా, నేను చేర్చ ఓపికగా తిరగాల, నా మాట వినా అంటున్నావు. ఇప్పుడు నీ మాట వింటున్నా, నువ్వు అధికారి కాబట్టి నీ మాట వింటున్నా. అట్నే పెళ్లి చేసుకున్నాక భర్త మాట వినాలా, అట్నే తల్లిదండ్రుల మాట వినాలా. వాళ్ళు మోసం చేసేదానికి మా చేతుల్లో ఏముంది? మేము మోసపోయినందుకు మాకు నా చేయాలి, చేత కాకుండా కోరుకుండాలా. నేను చచ్చిపోతా, మరి ఈ పిల్ల ఏమైపోవాలా? మేము సూసైడ్ దాన్ని కూడా చచ్చిపోదాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇదే కోర్టులో స్టేషన్లో నేను చచ్చిపోతాను, ఆయప్ప చచ్చిపోన్నాడు కాబట్టి ఆయప్ప మీద గౌరవంతో అయినా ఆయప్ప దగ్గరికి పోయి చచ్చిపోతాను, నా బిడ్డను ఏం చేస్తారో చేయమను. కోర్టులో కూడా జడ్జి లాయర్లు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మాకు అన్యాయం జరుగుతుంది. చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నాకు ఎవరు మగ దిక్కు లేరు, మాకు ఉంచుకునే వాళ్ళు లేరు, వెనుక ముందు లేరు, అయిన వాళ్ళు లేరు, బంధువులు లేరు. ఈ పిల్ల నేనే, మాకు నానే దిక్కే లేదు. మాకు 3 ఏళ్ళ ముందు మీ ఎట్టు వాళ్ళందరూ బియ్యము బ్యాలు ఇచ్చినారు. మా పరిస్థితి అది. ఈ పిల్ల 8వ క్లాసులోనే చదువు ఆగిపోయింది. ఈ పిల్ల బాగా చదువుతుంది, క్లాస్ ఫస్ట్. మా జీవితాలు ఇంత సర్వనాశనం అయిపోయినారు. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగలే. మాకు సాగు తప్ప ఇంకోటి రెండోది లేదు. ఎందుకంటే మారిపోయినాడు. దాన్ని బట్టి పెద్దగా మేము మాట్లాడాలి, కానీ మాట్లాడకూడదు. అంత మంచిగా మాట్లాడి నీకు న్యాయం చేస్తామా, నువ్వు మోసం చేసినావు అందరినీ విసారించుకున్నాడు కూడా. 2 కానిస్టేబుల్ కూడా చెప్పినాడు, సార్ వాళ్ళ జీవితం నాశనం చేసినారు సార్, వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళ అత్తగారు ఎరువులే సార్. 2018 నుండి కోర్టుకు తిరుగుతున్నారు. జరిగింది, నాకు కేసు కొట్టేసినారు. ఇప్పుడు నేను హైకోర్టుకు వాళ్ళ ఎన్ని తీసుకొని పేపర్లు చెప్పినాడు. అయిపోయి తిప్పుకొని చేసినాడు. ఈ బట్టలు కాదు చేర్చా అని చెప్పి చేద్దామంటే మేము చేయలేమని చెప్పాలా. నన్ను చచ్చిపోమంటే ఏమొచ్చది?